ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము క్రీస్తుతో క్రీస్తు యొక్క శ్రమానుభవములను పంచుకొనుటలో శిలువ యాత్రలో 16వ దినానికి చేరి ఉన్నాము. మరి ఈ 16వ దినాన్న ఆదరణకర్త గురించి మనమందరము ఏక మనస్సు ఏ విధంగా కలిగి ఉండాలనేసి ఈ 2 అంశాల్ని ఈ దినం మనం ధ్యానించనై ఉన్నాం. అందుకుగాను మొట్టమొదటిగా యోహాను వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము 12-21 వచనాలు మరి ఈ దినానికి సంబంధించిన వాక్య భాగం. మనము గత కొద్ది రోజులుగా మరి డిస్కస్ చేస్తూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ యోహాను సువార్త చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనగా మరి ఒక స్త్రీ అత్యంత విలువైన అత్తరు ఆయన పాదములకు పోసి అభిషేకించింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆమెను మరి ఏమీ అనవద్దు, ఎందుకంటే ఆమె నన్ను పాతి పెట్టుటకు దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. నా యొక్క ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రచురించబడుతుందో అక్కడ ఆమెను మీరు గుర్తు చేసుకుంటారు అనేసి చెప్పారు. ఆ తదుపరి ఆయన మరి జయోత్సాహంతో యెరూషలేం ప్రవేశించారు. అక్కడ యెరూషలేం నాశనం గురించి చెప్పి మరి దేవాలయాన్ని కూడా శుభ్రపరిచారు. ఆ తదుపరి మరి ఆయన తన శిష్యుల్లో ఒకడు తన మీదికి మడిమెత్తుతాడని ఆ భోజన పంక్తిలో ఉన్న వాళ్ళని సాతాను యోధాలోకి ఏ విధంగా ప్రవేశించిందో అది మనకు తెలియజేసి ఉన్నారు. ఆ తర్వాత మరి శిష్యత్వం, దాసుని స్వరూపము దాల్చి ఆయన మనందరికీ సేవ చేయటానికి ఏ విధంగా వచ్చారనేది మరొక్కసారి రుజువు చేయటానికి ఆయన శిష్యులందరి పాదములో కడిగి మరి ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆయన ఆచరించారు. అనగా పస్కా పండుగకు మరి పులియని రొట్టెల పండుగకు ఆ యొక్క విందును ఆ రోజు నైట్ వారు చేసుకున్నారు. దీన్నే పాస్కా ఫీస్ట్ అని అంటాం. అది అయినప్పుడు మరి ఆయన తన శిష్యులందరికీ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకొనవలసినదియే నా యొక్క ఆజ్ఞ అని చెప్పి మరి ప్రభురాత్రి భోజన సంస్కారం, జీవాహారం గురించి ఆయన అనేక విషయాలు మనకు తెలియజేసి ఉన్నారు. 14వ దినం మరి జీవాహారం గురించి, 13వ దినం దైవిక ప్రేమ గురించి మనము చక్కగా ధ్యానం చేసి ఉన్నాం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఆయన మరి దగ్గరకు వస్తూ ఆయన అప్పగింపబడే సమయము గంటల్లోకి వచ్చేసింది. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన తన శిష్యులతో మరి ఎప్పుడైతే త్వరలో నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది, మీతో ఇంక నేను ఎక్కువ కాలము ఉండను. మనం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత లగేజ్ చెక్ ఇన్ చేసిన తర్వాత ఇమ్మిగ్రేషన్‌కి వెళ్ళిపోయే ముందు ఒకసారి వచ్చి అందరినీ కలిసి ఎట్లా అయితే వారికి మరి వీడ్కోలు చెప్తామో ఆ విధంగా ఆయన మరి ఈ భోజనం అయిన తరువాత వారితో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం, గడియ వస్తుంది అని ఆయన తన శిష్యులకి మెంటల్‌గా ప్రిపేర్ చేశారు. ప్రభు నువ్వెక్కడికెళ్ళిపోతావు? నేను నీ కూడా వస్తానంటే, నేను వెళ్ళే చోటకి నువ్వు రాలేవు అని చెప్పి, నీ కొరకు ప్రాణమైనా ఇచ్చేస్తాను ప్రభు అని పేతురు అన్నప్పుడు మరి పేతురుకి ఆయన చెప్పాడు. ఏమనంటే, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకే వరకు కోడి కూయక మునుపు నువ్వు మరి నన్ను ఎరుగనని నువ్వు బొంకుతావు అని ఆయన మరి పేతురుతో అన్నప్పుడు, నేను మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, నువ్వు నా కొరకు కాదు అని చెప్పి పేతురుని మందలించి మరి
జరగబో విషయాలన్నీ చెప్తున్నప్పుడు శిష్యులందరూ కూడా కంగారైపోయారు. ఆయన వెళ్ళిపోతే ఎలాగా? గురువు గారు వెళ్ళిపోతే మనం ఎట్లాగా అనేసి మనలో ఎవరు గురువు అవుతారని వాళ్ళు అనుకోలేదు. మన ఇక్కడ లోకంలో ఈడిపోతే నెక్స్ట్ ఎవరు వస్తారు అనే స్వభావం వారిలో లేదు. గురువు గారు వెళ్ళిపోతే మనం ఎట్లాగా అని వారు కంగారు పడుతున్నప్పుడు, మీరు కలవరపడకుడి, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు చోటను మీరును ఉండులాగున మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి వారిని మెంటల్‌గా కూల్ డౌన్ చేసి వారించి ఈ దినాన మరి ఆయనేం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని అలాగ వదిలేసి వెళ్ళిపోను. నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. కానీ మిమ్మల్ని మామూలుగా అలా వదిలేసి వెళ్ళను. మీ కొరకు కొన్ని అరేంజ్‌మెంట్స్ చేసి వెళ్తున్నాను. ఎవరైనా కొంతమంది మదర్స్ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు పిల్లలకి మరి సాయంత్రం వరకు కావాల్సిన వంటకాలన్నీ చేసి భోజన పదార్థాలు, "అరేయ్! నేను బయటికెళ్తున్నాను. నేను వచ్చే వరకు దీంతోటి అడ్జస్ట్ అవ్వు. లేతే ఫ్రిడ్జ్‌లో కొన్ని పెట్టాను" అని చెప్పినట్టుగా అదేంటి భోజనానికి సంబంధించి. ఇక్కడ శిష్యులకి గురువుగారు లేరనేటప్పటికి వారు చాలా డీలా అయిపోతున్నారు. అటువంటి సమయంలో ప్రభువు వారికి మరి నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్ళట్లేదు. నేను మీ కొరకు ఆదరణకర్తను పంపించుచున్నాను. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి అనేక పేర్లున్నాయి. కొంతమంది పరిశుద్ధాత్మ అని చెప్పగానే కొన్ని డినామినేషన్స్ వాళ్ళు చాలా టెన్స్ అయిపోతారు. ఒకళ్ళైతే నా మీదకొచ్చారు. మధ్యలో ఒకసారి కొంచెం పోతుందండి. ఏవండీ? సారీ. రావడం లేదు. మై వాయిస్ ఈజ్ ఓకే? ఓకే. ఆగస్టిన్ గారు ప్యాడ్ క్లోజ్ చేశాను. రైట్. సో, ఒకరైతే నా మీదకి చాలా దురుసుగా వచ్చారు. పరిశుద్ధాత్మ గురించి చెప్తుంటే. "ఏటండి పరిశుద్ధాత్మ శక్త, వ్యక్త" అన్నాడు. ఆయన చక్కగా మరి వాక్యం చెప్పి ఆయనే అట్లా మాట్లాడుతున్నారు. ఇంకొక పెద్దాయనేమో మరి పరిశుద్ధాత్మ అంటే మేలు, పరిశుద్ధాత్మ ఇది అని ఆహ్, చాలా విషయాలు అలా చెప్పారు. మరి పరిశుద్ధాత్మ అంటే ఎవరు? అనేది ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్నారు. అందుకు గాను 12వ వచనం, "నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి నేను మిమ్మల్ని జస్ట్ లైక్ దట్ వదిలివేసి వెళ్తలేదు. మీకు నిత్యము మీతోటుండేటట్టు ఒక ఆదరణకర్తను మీకు అనుగ్రహించమని మరి ఆయన్ని అడుగుచున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును. ఈ విషయానికొస్తే 3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఒకటి ఏంటంటే క్రిస్మస్ సమయాల్లో మనము మరి బెత్లెహేము
బెత్లెహేం అనగానే క్రీస్తు జన్మించెను అని మనం అందరం అర్థం చేసుకుంటాం. సో క్రీస్తు జన్మించాడంటే యెషయా గ్రంథంలోనూ మీకా గ్రంథంలోనూ దేవుడు ముందుగా 750 సంవత్సరాల క్రిందటే ప్రవచన రూపంలో మనకి తెలియజేసిన ఆ విషయాల నెరవేర్పును ఇక్కడ మనం గమనించగలం. అనగా బెత్లెహేం అనగా ప్రభువు మనతో ఉన్నాడు. బెత్లెహేం ఎందుకనగా పరలోకం నుండి ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. సో బెత్లెహేం అనగా క్రీస్తు మనతో ఉన్నాడు. తదుపరి కల్వరిగిరిలో ఆయన మన కొరకు మరి సిలువ నొందెను. బెత్లెహేం అనగా మన మధ్య, మనతో ఉండుటకు ఆయన వచ్చాడు. 33.5 సంవత్సరాలు మనతో ఉన్నాడు. కల్వరిగిరిలో ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు, త్యాగం చేయటానికి, రక్తం చెందించటానికి. ఇప్పుడు పెంతెకోస్తు దినాన్న ఆయన ఆదరణకర్తను మరి తన శిష్యుల మీదకి పంపించి ఉన్నాడు. పెంతెకోస్తు అనగా మరి పరిశుద్ధాత్మ మనలో, మన మధ్య అనేది బెత్లెహేము అంటే మన మధ్య, కల్వరిగిరి మన కొరకై. ఇప్పుడు పరిశుద్ధాత్మ అన్నప్పుడు అది మనలో, మన మధ్య, మనలోనే, మన హృదయంలోనే ఉంటుందనేసి, ఒకటి మధ్య, ఒకటి మన కొరకు, ఇంకొకటి డైరెక్ట్గా మన మరి హృదయంలో ఉంటుందనేసి ఈ దినం నేను మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఆయన మీతో కూడా నివసించును, మీలో నివసించును, మీలో ఉండును, మనలో ఉండును. బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరిలో ఆయన ఉండును, పరిశుద్ధాత్మ ఉండును. మిమ్ములను అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందు మీ యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఈ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పెను. ఈ 21వ వచనం చూస్తే మనకు ఒక విషయం గుర్తుకొస్తుంటది. వివాహం చేసుకున్నప్పుడు సన్ ఇన్ లా అంటారు, డాటర్ ఇన్ లా అంటారు. అప్పుడు ఏంటంటే ఇరుపక్షాల వారి యొక్క ప్రేమలు ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్, ఆ కుటుంబముల మీదకి మరి ఎక్స్టెండ్ చేయబడతాయి. నేను ఓన్లీ నా భార్యనే ప్రేమిస్తాను, ఇంకెవరిని ప్రేమించనని అక్కడ కాదు. భార్యకు సంబంధించిన ఆ బంధువర్గాన్ని అదే మనం ప్రేమిస్తాం. అలాగే భార్య భర్తకు సంబంధించిన బంధువర్గాన్ని అంతటినీ చక్కగా ప్రేమించి వారికి కావలసినవన్నీ చూస్తుంటది. అనగా మరి నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వలన ప్రేమింపబడు. మనకు ఒకడు ఫ్రెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ మనకు ఫ్రెండ్ అవుతాడు. ఇదే కదా కొన్ని ఇట్లలో ఏది కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని యాప్స్, లింక్డ్ ఇన్ అని, లేకపోతే ఫలానా వారి ద్వారా నాకు ఫ్రెండ్ అయ్యారు. నాకు ఒకరు తెలిస్తే అతనికి 10 మంది ఫ్రెండ్స్ ఉంటే ఆ 10 మంది నాకు ఫ్రెండ్స్ అయినట్టుగా మనం తీసుకుంటాం. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొంటారో వారు ప్రభువును ప్రేమించినట్టు అవుతుంది. ఎప్పుడైతే ప్రభువును మనం ప్రేమించిన వాళ్ళం అవుతామో మనము తండ్రి వలన ప్రేమించబడతాం. ఎందుకంటే వీ విల్ బి ఇంట్రడ్యూస్డ్ టు ఫాదర్. కాబట్టి నేనును వానిని ప్రేమించి
వానికి నన్ను కన. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొంటామో అప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి ప్రభువు మనకి ఆయనను కనపరుచుకుంటాడనేసి ఇక్కడ వాక్యం. చాలా చక్కటి వాక్యాలు ఈ దినం. అందుకని ఇక్కడ మరి ఆయన మిమ్ములను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. అయితే కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. ఆ కొంతకాలం ఏంటంటే మరి పునర్ ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై లేచిన తరువాత 40 దినాలు నేను పునరుద్ధానుడయ్యాను, బ్రతికి ఉన్నాను అని అందరికీ చూపించి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ తర్వాత లోకము ఆయన్నెవ్వరూ చూడలేరు. అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మరి అయితే మీరు నన్ను చూస్తారు. శిష్యులకి చెప్తున్నారు ఆయన. ఎలా అంటే నేను జీవించుచున్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేను నిత్యము జీవించుచున్నాను, ఆదియు అంతము నేనే, గనుక మీరును జీవింతురు. ఎందుకంటే మీరు నా స్నేహితులు కాబట్టి, మీరు నన్ను నమ్ముచున్నారు కాబట్టి మీరును జీవింతురు. ఎట్లా అంటే నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినం అది? మనము ప్రభువును మరి రెండవ రాకడలో కలుసుకున్నప్పుడు అక్కడ ఈ వాక్యాలు ఏదైతే చెప్పబడినాయో అదే ప్రభువును మనం డైరెక్ట్గా అక్కడ మీట్ అయినప్పుడు మరి తండ్రి ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి తండ్రి యందు కుమారుణ్ణి కుమారుని యందు తండ్రి ఉన్నారు కాబట్టి మనము కుమారుని యందు విశ్వాసం ఉంచి కుమారుని ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఆయన్ని మనం అక్కడ చూస్తాము. ఎప్పుడైతే ఆయన్ని చూసామో తండ్రిని కూడా చూసిన వాళ్ళతో సమానం. అది మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది. ఎందుకంటే మీరు దాన్ని చూడండి. 14వ అధ్యాయము 7వ వచనం. మీరు నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. కాబట్టి ప్రభువును మనం చూచినప్పుడు రెండవ రాకడలో ఆటోమేటిక్గా తండ్రిని మనము ఎరుగుదుము. ఇది మన క్రైస్తవులందరికీ ఉన్న నిరీక్షణ. అందుకని చాలామంది ఎయిర్పోర్ట్లో ఫర్ గుడ్ వెళ్ళిపోతున్నప్పుడు కువైట్ నుంచి అక్కడ ఏం చెప్తారంటే ఓకే ఇండియా వచ్చినప్పుడు మరలా కలుసుకుందాము, ఒకవేళ కలుసుకోలేకపోతే అక్కడ కలుసుకుందాము అని చెప్తుంటారు. అది నార్మల్గా ఎవరైనా సరే ఒకవేళ ఎక్కడ మిస్ అయినా సరే అక్కడ మిస్ అవ్వం, అక్కడ మనం అందరము కలుసుకుందాం. ప్రభువు నందుండి అంటే ప్రభువులోనికి వచ్చి మృతులైన వారు ధన్యులు, వారు మొదట మరి లేతురు. ఆ బూర ఊదినప్పుడు మనం అందరము అక్కడికి చేరతాము, అక్కడ మనం అందరము కలుసుకుంటాం. దట్ ఈజ్ అవర్ మీటింగ్ పాయింట్, నెక్స్ట్ మీటింగ్ పాయింట్ అని ఒకరికొకరు ఆదరణ చెప్పుకుంటూ ఉంటారు. ఇది కేవలము ఏ లిటిల్ గ్యాప్ అంతేగాని లాంగ్ గ్యాప్ కాదు. అగైన్ వీ విల్ మీట్ దేర్ అని క్రైస్తవులంగా ఇది మన అందరి యొక్క గొప్ప నిరీక్షణ. మరి ఈ దినం ప్రభు తన శిష్యులకి మిమ్మల్ని నేను అనాథలుగా వదిలి వెళ్ళను, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్తున్నారు. దాని వివరాలు మనం చూద్దాం. శిష్యులైన మీరు ఆయనను తెలుసుకొనిరి. ప్రభువును తెలుసుకున్నారు. ఆయన ఏంటి, ఎందుకు వచ్చారు, మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక మీదట వారు ఆయనను కలుసుకొనుటకు అవ్వదు అని ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. ఆయన దగ్గర నుంచి అనేక మర్మములు అనుభవంతో కూడినవి అన్నీ కూడా ఆ అనుభవం వారు పొందుకున్నారు. ఇప్పుడు మరి ఎందుకనగా ఆయన మీలో కొంతవరకు నివసించుచున్నాడు మరియు మీరు ఆత్మలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన మీ జీవితములలోనికి, ఇందాక చెప్పాను కదా పెంతెకోస్తు అన్నప్పుడు పరిశుద్ధాత్మ మన జీవితములలోనికి పూర్తిగా ప్రవేశించును. ఇప్పుడు ఇంతకాలం 3.5 సంవత్సరాలు
ప్రభువుతో ఈ శిష్యులందరూ మరి మింగిల్ అయ్యి ఆయన కూడా ఫాలో అయ్యి అనేక విషయాలు నేర్చుకున్నారు, ట్రైనింగ్ అయ్యారు, అనుభవాలు పొందారు. అయితే మరి ఆయన కొంతవరకు మాత్రమే వారిలో నివసించుతున్నారు. అయితే ఎప్పుడు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వారు మరి ఉంటారు అంటే ఆత్మలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు. మనకు కూడా అందుకని ఈ మర్మం ఎలా చెప్తారంటే యోహాను అందరికీ బాప్తిస్మం ఇచ్చు, నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను. నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తారని చెప్తారు. అంచేత ఈ నీళ్ల బాప్తిస్మం, అగ్నితో బాప్తిస్మం, మరి ఆత్మలో బాప్తిస్మం, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేసి చెప్తుంటారు. ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది మామూలుగా భూమి మీద ఉన్న బిషప్లు కానీ ఎవరు కూడా ఇవ్వలేనిది. అది ప్రభు ఇచ్చు పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అది ఇచ్చినప్పుడు అది ఆ అనుభవం పొందినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం పొందినప్పుడు మరి ప్రభువులోనికి మన జీవితంలోనికి పూర్తిగా ఆ ఆత్మ మరి ప్రవేశిస్తుందనేసి అది ఎప్పుడు అంటే మరి ఆయన పునరుద్ధానుడై లేచిన 50 రోజుల్లో మీరు ఇది ఈ అనుభవాన్ని పొందుతారు. ఎందుకనగా ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత 40 దినాలు భూమిపై అందరికీ కనిపిస్తూ ఆ తదుపరి మరి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకానికి ఆరోహణమైన 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చింది. అందుకని లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఎక్కడికి వెళ్ళొద్దు, డోంట్ మూవ్ ఎనీవేర్ అని చెప్పి పైనుంచి శక్తి పొందే వరకు నేను వెళితేనే గాని పరిశుద్ధాత్మ మీ మీదికి రాదు కనుక నేను వెళ్ళవలసి ఉన్నది. నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఏదో చేంజ్ ఓవర్ అంటారు చూసారా డ్యూటీస్, అట్లాగా మరి ప్రభు పరమునకు చేరి పరము నుండి పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి ఉన్నారు. అందుకనే యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనాల్లోను, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల్లోనూ ఈ పరిశుద్ధాత్మ వారి మీదికి ఏ విధంగా వచ్చింది, ప్రభు ఏమైతే వాగ్దానం చేశాడో తండ్రి వాగ్దానం చేసినది మరి నేను తండ్రి నెరవేరుస్తాడు, మీ మీదకి పరిశుద్ధాత్మ పంపిస్తున్నాను అని ఆయన తెలియజేస్తున్నారు. ఒక ప్రత్యేకమైన గురువు మరి మనం చాలామంది భారతదేశంలో గురువు లేదా మరి ఇవన్నీ తెలుసు మనకి. ఒక ప్రత్యేకమైన గురువు శిష్యులను అతని పిల్లలు అని పిలిచేవారు. అక్కడున్న శిష్యులందరూ ఆయన పిల్లలు. అందుకని బాబా అంటున్నారు తెలుగులో కూడా. బాబా అంటే మరి తండ్రి అంటే గురువు అనేసి. కాబట్టి ఆ బాబాకి లేదా ఆ గురువుకి ఉన్న శిష్యులందరూ కూడా అతని పిల్లలు అని పిలిచేవారు. ఇక్కడ మరి ఆయన మరణించిన తర్వాత, ఆ గురువు మరణించిన తర్వాత వారిని అనాథలుగా పరిగణించారు. ఇంక నీకు అడ్రస్ లేదురా, మీ గురువు పోయాడు కదా అని అందరూ అంటూ ఉంటారు. మనకు కూడా తెలుసు ఈ లోకంలో చాలామంది బాబాలు వీళ్ళందరూ పోతే మరి ఆ తర్వాత అవన్నీ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోతాయి. ఎందుకంటే డబ్బుల కోసం వాళ్ళందరూ ఎలా కొట్టుకుంటున్నారు ఇవన్నీ మనకి తెలుసు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా. అంతకుముందు అతను బ్రతికున్నప్పుడు అనేక మంది అక్కడ ఆయన అనుచరులు ఉండేవారు. ఎప్పుడైతే అతడు మరణించాడో ఆ తర్వాత వాళ్ళందరూ అనాథలుగా అడ్రస్ లేని వాళ్ళుగా అయిపోయారు. అయితే క్రీస్తు తన శిష్యులను పిల్లలు అని పిలుచుకున్నారు. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. పిల్లలారా ఇక కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు కానీ
నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను. మరియు ఇప్పుడు వారిని అనాథలుగా వదిలిపెట్టనని వాగ్దానము చేస్తున్నారు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టమని. మరి ఈ లోకానికి సంబంధించిన గురువులైతే వాళ్ళు టపా కొట్టేస్తే ఇంకా ఆ మిగిలిన వారి పిల్లలు ఆటోమేటిక్గా అనాథలైపోతారు. కానీ మరి ప్రభువు ఈ తన యొక్క బిడ్డలందరినీ, తన శిష్యుల్ని పిల్లలుగా భావించి మీరు అనాథలుగా వదిలిపెట్టనని ఆయన వాగ్దానం చేయుచున్నాడు. అదే ఈ దినం మన యొక్క టైటిల్, ఆదరణకర్త అనేసి. ఇక్కడ మనం చూస్తే ఆ, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఏమని చెప్తుందంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును నైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. ఈ లోకంలో ఉంటున్నాం మనం. ఈ లోకంలో ఉన్న బురద మన మీదకి రాకుండా మనల్ని మనం పరిరక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఈ బురద వైపు వెళ్తుంటే అది ఏదో రకంగా మన మీదకు పడుతుంటుంది. దాని నుంచి మనం వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అందుకని మనం ప్రభు ప్రార్థన చెప్పినప్పుడు మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. అన్నిటికంటే ముఖ్యమైన మరి ఆ చక్కటి భక్తి ఏంటి అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఇబ్బందిలో వారిని పరామర్శించుట. దీనికి సంబంధించి మరి ఈ లెంటు దినాల్లో, శ్రమ దినాల్లో అనేక మంది ఉపవాసాలు చేస్తుంటారు. ఆ ఉపవాసాలు మరి దేవునికి అనుకూలంగా ఉండాలి. అలా లేకపోతే అవి ప్రయోజనము కాదు. నేను ఒక వాక్యం చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము మరి 5వ వచనం నుంచి చూస్తే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా అని చెప్పి, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందరా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. కాబట్టి చాలామంది నేను అసలు ఏం తీసుకుంటలేదు, లేదు ఎలా చేస్తున్నాను ఉపవాసం అని కొంచెం మరి ఏమన్నా ఎక్స్ట్రాగా చెప్తే, ఉపవాసం అనేది యాక్చువల్ ఏంటి అనేది అంటే మరి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అది ఆ భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటమే అన్నిటికంటే మరి దేవుని యందు భక్తి అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి మనం ప్రభువునకు, దేవునికి ఇష్టమైన ఉపవాసములు ఈ విధంగా చేయుట మనకెంతో ఉపయుక్తకరము. ఇవన్నీ చెప్తూ, నేను పునరుత్థానము చేయబడుదును కాబట్టి మీరు కూడా పునరుత్థానము చేయబడుదురు. ప్రభు పునరుద్ధానుడయ్యాడన్న సంగతి మనకందరికీ తెలుసు. అక్కడ అన్నీ కూడా నోట్ చేయబడ్డాయి. చరిత్ర అంతా కూడా ఐగుప్తులోని మరి మ్యూజియంలో ఇవన్నీ పొందుపరచబడినాయి.
మరి క్రీస్తు నందుండి మృతులైన మనం అందరికీ కూడా మనం కూడా పునరుద్ధానం చెందుతాం. ఇప్పుడు రెండవ రాకడలో కడబోర దూత మరి బోర ఊదినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారందరూ కూడా లేస్తారు. మనము కూడా పైకి ఎత్తబడతాం. కాబట్టి మనము కూడా పునరుద్ధానం చెందుతాము అని ఆయన చెప్తున్నారు. నా పునరుద్ధానము ఒక ప్రతిజ్ఞ మరియు రుజువుగా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మరి అదొక మనకి ఫలానా వాళ్ళు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చారంటే మనకు అదొక ప్రోటోకాల్ మంచిగా ఆయన వెళ్ళి వచ్చాడు అదైతే కరెక్టే అని ఎట్లా నమ్ముతామో మరి ప్రభు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ప్రభుతో ఉన్న మనము ప్రభునందు విశ్వాసం ఉంచుతున్న మనము కూడా పునరుద్ధానం అవుతాము అని మనం నిరీక్షించవచ్చు. కాబట్టి ఇది ప్రతి విశ్వాసికి ఒక వాగ్దానం. ఈ కొన్ని ఇంగ్లీష్ కంపెనీస్లో, ఇంటర్నేషనల్ కంపెనీస్లో, మల్టీనేషనల్ నేను చూసినంత వరకు నేను విన్నది ఏంటంటే 1-2 కంపెనీలు దుబాయ్లో ఉన్నాయి. ఆ కంపెనీలో మరి పనిచేసిన వారందరికీ ఆ కంపెనీ క్లోజ్ చేసేసేటప్పుడు లేదా బాస్ వెళ్ళిపోయేటప్పుడు మరి వారిని దిక్కులేని పిల్లలుగా ఆయన విడిచిపెట్టలేదు. కంపెనీ క్లోజ్ చేసి అతను వెళ్ళిపోయేటప్పుడు ఆ కంపెనీ వేరే చోట ఎక్కడో మరి కంటిన్యూ అవుతుంది. అందుచేత అతను ఆ కంపెనీలో ఉన్న షేర్స్ ఆయనతో పనిచేసిన వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఒక్కరికి కొంత భాగస్వామ్యాన్ని ఏర్పరిచి ప్రతి ఒక్కరికి కొంత ధనాన్ని వారి అకౌంట్లో వేసి అది తర్వాత చూసుకున్నారు వారు. ఇది నిజమైన లీడర్షిప్. లీడర్షిప్ అంటే ఇది. ఇంతకాలం ఆయన చుట్టూ తిరిగారు ఆయన అనుచరుల పిల్లలని. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టుకోకుండా పరిశుద్ధాత్మని ఏ విధంగా పంపించారో వీరికి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏ ఇబ్బంది లేకుండా ఉండటం కొరకు కొంత ధనాన్ని ఆ కంపెనీ డైరెక్టర్ అందరి పని వాళ్ళందరి ఖాతాల్లో జమ చేసి వెళ్ళారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఎన్నో చూసుకోవచ్చు. ఇక్కడ మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో ఇంతవరకు యేసు ప్రభు నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, మీ కొరకు పరిశుద్ధాత్మ పంపిస్తాను, లోకం వేరు మీరు వేరు ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన గాని అనగా శిష్యులతో చెప్తున్నారు కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు వీరు. అది వారు గమనించట్లేదు. యేసు ప్రభు వారిని ఉద్దేశించి సర్కాస్టిక్గా కొన్ని విషయాలు చెప్తున్నారు. కొన్నిసార్లు సంఘాల్లో కూడా దైవజనులు మరి వాక్యం చెప్తూ ఆ సంఘంలో ఉన్న కొంతమందిని ఉద్దేశించి కొన్ని అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకుంటూ ఉంటారు. వారు చెప్పవలసిన సందేశం వాక్యానుసారంగా కాకుండా ఆ కొంతమంది సంఘస్థులను ఉద్దేశించి వారికి ఇన్ఫర్మేషన్ కింద వారికి ఆ మెసేజ్ కింద చెప్తూ ఉంటారు. అయితే సంఘంలో ఉన్న కొంతమంది వారు నా కొరకే చెప్పేస్తున్నారు ఈయన అని వారు అన్వయించుకుని ఒకసారి సంఘానికి రాకుండా మానేసిన రోజులు కూడా ఉన్నాయి. మెట్టుకు ఏమైనా సరే కొన్నిసార్లు వారు వారి ఉద్దేశాలని ఇతరుల మీద రుద్దటానికి చెప్తా ఉంటారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మరి అనాథ పిల్లలకి విధవరాండ్రకి సహాయం చేయమని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుంటే నేను ఇన్స్పైర్ అయ్యి కొంతమంది విధవరాండ్రకు కడపలో ఉన్న విధవరాండ్రకు నేను సహాయం చేస్తుంటే చాలామంది దైవజనులు మరి దానిని ఖండిస్తూ ప్రసంగం చేసేటప్పుడు నన్ను ఉద్దేశించి నన్ను టార్గెట్ చేసి అనేక సార్లు బీదలకు డబ్బులు పంచటం కాదు,
ఆ ధనము ఇక్కడ ఇవ్వాలి అని వారు చెప్పారు. ఈ విషయమై నేను వాక్యానుసారంగా ఎవరికైతే ఈ ధనం అవసరమో వారికి నేరుగా అందేటట్టు నేను వారిని మరి సందర్శించడం జరిగింది. అందుని బట్టి నాకు ఎంతగానో తృప్తిగా ఉంది. ఎందుకంటే నేను వాక్యానుసారంగా చేసినందుకు మరి ఎంతగానో తృప్తిగా ఉంది. ఇది నిజమైన ఉపవాసం అని మరి యెషయా గ్రంథంలో మనకి తెలియజేయబడింది. ఇక్కడ యేసు ప్రభు ఇవన్నీ చెప్పారు. చెప్తూ శిష్యులకు చెప్తూ అక్కడ శాస్త్రులు పరిసర్యులు కూడా వినాలి, తెలుసుకోవాలని ఆయన చెప్పారు. అంతేగాని ఇక్కడ సంఘంలో పాస్టర్ గారు చెప్పేటట్టుగా ఆయన చెప్పలేదు. సంఘంలో పాస్టర్ గారు లేనంటే వారికి ఎవరి మీద కోపం ఉంటుందో ఒక్కోసారి వారికి వాక్యం గుచ్చుకునేటట్టుగా వాక్యంతోటి వారు మరి స్వామి కార్యం, స్వకార్యం అన్నట్టు 2 కలిపి చెప్తూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు శాస్త్రులకి చేసేటట్టుగా చెప్పారు. ఏంటంటే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్ల నేను ఏమన్నారంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. దొంగల స్వరం గొర్రెలు వినవు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత వేయుచుండును. అంతేగాని మరి ఇప్పుడు గొర్రెల్ని ఎక్కడన్నా తీసుకెళ్లారనుకోండి కసాయి వాళ్ళు, అంటే దోచుకునేవాడు దొంగ, ఆ గొర్రెలకు ఓన్లీ 1 ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ. వీసాలో సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ అని ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు నేనే ద్వారం అని చెప్పింది మల్టిపుల్ ఎంట్రీ. బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు, మేత మేస్తూ ఉండొచ్చు. కానీ అక్కడ ఏంటి, ఒకసారి లోపలికి ఎంటర్ అయితే ఇంక అటు నుంచి అటు పైకి బలికి, అది అక్కడ స్లాటరింగ్, అది ఇంకా వెనక్కి తిరిగి రావటం అనేది ఉండదు. అందుచేత యేసు ప్రభు నేనే ద్వారమును అని ఈ విషయాలు ఆ శాస్త్రులకి అర్థమయ్యేటట్టు చెప్తూ ప్రతి విశ్వాసికి ఆయన ఒక వాగ్దానంగా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, అయితే మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అంతేగాని మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఐ చోజన్ యూ అని ప్రభు చెప్తున్నారు. ఎందుకని? మనము క్రీస్తు కొరకు ఫలించు వారంగా ఉండాలని, మన ఫలము మరి నిలిచి ఉండాలనేసి ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఏదన్నా మనం పాడే పాట కానీ, మనం చేసే వాక్యం కానీ ఇతరులలో అది మరి గుచ్చుకున్నప్పుడు, సంధించినప్పుడు వారు ఫలించటం వల్ల మరి అది ప్రభువునకు అది ఆయన టార్గెట్ ఆ విధంగా ఉండాలనేసి. అందుకని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఏమి ఇచ్చారు? ఆయనకున్న సర్వాధికారం మనకి అనుగ్రహించి ఉన్నారు. అంతేగాని ఒక మిలిటరీలో ఉంటే అక్కడ ఇచ్చే అధికారాలు, లేదా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చే అధికారాలు అలాంటివి కాదు. ప్రభు మనకి పరలోకంలోను భూలోకంలోను నాకు ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు మీకు ఇస్తున్నాను. ఐఎమ్ ఎంపవరింగ్ యూ. అంతేగాని ఏ బిషప్పో ఆర్చ్ బిషప్పో ఇచ్చే అధికారమో డ్రెస్ కాదు ఇది. ఈజ్ గివింగ్ హిస్ డివైన్ పవర్. మీరు వెళ్ళి, అందుకని 12వ వచనంలో నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రభు ఎప్పుడైతే మరి మీరు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించుడి అని చెప్పినప్పుడు హీ ఎంపవర్డ్ అస్. ఆయనకున్న అధికారం అంతా మనకి అనుగ్రహించి ఉన్నారు. ఆ అధికారంతో మనం వెళ్ళినప్పుడు మరి మనం 4 పాములు తొక్కినా మనకేమవుదు. తాపకరమైన మరి ఏదైనా మనం సేవించినా మనకేమీ అవ్వదు. ఎందుకంటే ఒకవేళ దుష్టులు మన మీదకి ఏమన్నా వచ్చినా
పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటుంది. అది ఆదరణకర్త అంటే. అటువంటి ఆదరణకర్తను మనకి ఆయన మీరు ప్రార్థన చేయొచ్చు, వారి మీద చేతులుంచి ప్రార్థన చేయొచ్చు వెళ్ళండి. పరిశుద్ధాత్మ వెనకాల కార్యాలు జరిగిస్తూ ఉంటారు. మీరు ఎవరి మీద చేతులుంచి ప్రార్థనలు చేస్తారో వారికి స్వస్థత కలుగుతుంది. పేతురు గారు వెళ్తానంటే చాలా మంది క్యూలో ఉండేవారట. ఎందుకని? ఆయన నీడ పడి అనేక మంది స్వస్థత పొందారు. పేతురు గారు చనిపోయిన వాళ్ళని లేపారు. పౌలు గారు చనిపోయిన వాళ్ళని లేపారు. ఇది నాకంటే నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. కాబట్టి మనము కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే మరి ఆయన చేసినట్టుగానే మనము కూడా కార్యాలు మరి గొప్పవియు మనము చేయనట్లు ఆయన మనకి నిశ్చయంగా చెప్తున్నానని ఇదను వాక్యం ద్వారా మనం సంధించబడుతున్నాం. ఎందుకంటే ఆయన ఆదరణకర్తను మనకి పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనకి తోడై ఉన్నాడు. నేను దీనికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పేరు చెప్పట్లేదు. మరి ఒక యంగ్స్టర్ రాజమండ్రిలో ఉన్నారు. ఆయన యవ్వనుడుగా ఉన్నప్పుడు ఆయన మరి చిన్న పిల్లలకి సువార్త ప్రకటించాలనే భారంతోటి రాజమండ్రి గోదావరి మధ్య కొన్ని లంకలు ఉన్నాయి. బొబ్బర్ లంక, చెముడు లంక, ఏ లంకలు కొన్ని ఉన్నాయి. గోదావరి మధ్యలో ఉంటాయి. చుట్టూ నీరుంటది. అక్కడ ఉన్న ఈ మరి ఆ చేపలు పట్టేవాళ్ళు గాని, ఇంకెవరైనా అక్కడ నివసించేవారు వాళ్ళ పిల్లలకు సువార్త ప్రకటించాలని ఆయనకు ఒక దర్శనము, ఆయన యొక్క గురి. అటువంటి భారం కలిగి వారి మధ్యకు సువార్త ప్రకటించడానికి వెళ్ళి వారికి వారానికి ఒకసారి సండే స్కూల్ లాంటిది కండక్ట్ చేస్తుంటే పిల్లలు చక్కగా అవన్నీ నేర్చుకుంటున్నారు. దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. ఆ సమయంలో మరి తల్లిదండ్రులు ఆ బిడ్డలను తిరిగి తీసుకొని వెళ్ళటానికి వచ్చేవారు. ఆ విధంగా సండే స్కూల్ అయిపోయిన తర్వాత వారి తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు. అందులో ఒక తల్లిదండ్రుల్లో ఒక తండ్రి మరి వచ్చి ఆయన్ని కుర్రవాడిని తీసుకెళ్ళటానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ తండ్రికి భయంకరమైన దెయ్యాలు పట్టినాయి. పడితే మరి పిల్లలందరూ ఈ విధమైన వాక్యాన్ని విని వారు అయ్యా మా నాన్న కొరకు ప్రార్థన చేయండి అని ఆ కుర్రవాడు కోరాడు. కోరినప్పుడు మరి ఈయన ఏ వరమో లేదు ఆయనకి. పిల్లలకు కేవలం వాక్యాన్ని బోధిస్తున్నాడు. అయితే అతని తండ్రి కొరకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు ప్రాబ్లం ఏంటంటే అతనిలో అనేకమైన దెయ్యాలు ఉన్నాయి. అప్పుడు ఆ యవ్వనుడు అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యాలన్నీ విడిచి వెళ్ళిపోయినాయి అతన్ని. అప్పుడు తదుపరి ఆ దెయ్యాలన్నీ విడిచిపోయిన తర్వాత ఆ పెద్దాయన ఎవరైతే దెయ్యాలు వెళ్ళిపోయినాయో అతడు ఆ తండ్రి అనేక మంది పిల్లల్ని ఇంకా అక్కడికి చేర్చి మరి దేవునిలో చాలా ఎదిగిపోయాడు. ఆ తదుపరి మరి ఆయన ఆ యవ్వనుడు చాలా అభివృద్ధి చెంది సంఘాల్ని మరి అభివృద్ధి పరిచి అత్యద్భుతంగా మరి రాజమండ్రి ప్రాంతంలో అనేక మందికి చేతబడి చేయబడిన వాళ్ళకి, దెయ్యాలున్న వాళ్ళకి వీళ్ళందరికీ ప్రార్థనలు చేసినప్పుడు అన్నీ కూడా పటాపంచలై వెళ్ళిపోయినాయి. ఆ విధంగా అనేక మంది హైందవులు క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఎందుకంటే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి చేసినప్పుడు అవి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనలో ఉండి కార్యములను జరిగిస్తాడు. మనం ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్, వర్క్ చేసేది ఆదరణకర్త. కాబట్టి మనం క్రీస్తు కొరకు నిలబడినప్పుడు దావీదు చూడండి, చిన్నవాడు. ఒక్క చిన్న రాయితో అతని దగ్గర ఏమి AK-47 గన్ ఇలాంటి ఏమీ లేవు. ఆ ఫిలిస్తీన్ చూస్తే 8 అడుగుల ఎత్తులో ఉన్నాడు. ఏటి నాతో పరాచకాలు ఆడుతున్నావు, జోకా, నువ్వా నా మీదకి వచ్చింది అనేసి అన్నాడు. అయితే దేవుని శక్తి దావీదుకు తోడుగా ఉంది.
అతను షూట్ చేశాడు కరెక్ట్గా ఒడిశల్లో ఆ రాయి పెట్టి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు, కుప్ప కూలినట్టు కూలిపోయాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఏమైనా చేయగలము. విత్ గాడ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్. అది ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 9-19 వచనాలు. ఇవి ఏంటంటే ఏక మనస్సుతో ప్రార్థన చేయటం. ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ఒక 5 నిమిషాల్లో ఇవన్నీ మనం చూద్దాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున. ప్రభుతో ఉన్నవారు ఎవరు? వారు తండ్రికి సంబంధించిన వారైనందున వీరి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను అని చెప్పి, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందును నేను మహిమపరచబడి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కసారి ఆ, దేవుడు ఏమంటున్నాడంటే, నావన్నీయు నీవి, మీరు నా పిల్లలు, నా బిడ్డలు, నావన్నీయు మీవి, నేను మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాను, నా ఆస్తి అంతా మీకి అని చెప్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? స్వార్థం. అన్నీ నావి, నావి నావే, ఇవన్నీ నావే, నావి నావి, నేను నేను అని మనం అనుకుంటున్నాం. అయితే సాతానుడు ఏమన్నాడు? నీవన్నీయు నావి, నీ కాదు, నీ టైం అంతా నాది, నీ ఇంటర్నెట్ అంతా నాకు ఇచ్చి నాతోటుండు రోజంతా, అన్నీ నావే, నీవన్నీ నావే, నీ డబ్బులన్నీ నావే, నీ డబ్బులు చక్కగా తీసుకెళ్ళి జోదం ఆడుకో, అవన్నీ నాకు వచ్చేస్తాయి, నీవన్నీ నావి, నీ వనరులు, నీ టైము, నీ హెల్త్ అన్నీ నాయి అనేసి సాతాను అంటున్నాడు. దేవుడేమో తనకున్నవన్నీ మనకిస్తుంటే, మనమేమో మనకున్నవి అన్నీ మనవే 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 అనుకుంటుంటే, మనమే అనుకున్నవన్నీ కూడా సాతాను నావి అని పట్టుకుపోతున్నాయి. ఇది లోకంలో ఇప్పుడు మనకి అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయాలు ప్రాక్టికల్గా. సో నేను ఇక లోకంలో ఉండను, కానీ మీరు లోకంలో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ఇవన్నీ 19 వచనాలు చాలా ఉన్నాయి. అక్కడ ప్రభు, తండ్రి, ప్రభు ప్రతిసారి కూడా తండ్రిని మహిమపరచడానికే నేను చేస్తున్నాను, ఇది నా గొప్పతనం కాదని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎవరికైనా కొంచెం వాక్యం తెలిసి కొంచెం స్వస్థత వరం ఉంటే ఇంక వారిని మనం పట్టుకోలేము. కానీ యేసు ప్రభు ఇన్ని అద్భుత కార్యాలు చేసినా సరే ఇది తండ్రి నామాన్ని, తండ్రిని మహిమపరచడానికి చేస్తున్నాను అనే చెప్పారు. కానీ ఇది నా ప్రతిభ అని, ఆయన దేవుని కుమారుడే అయితే ఆయన ఎప్పుడు కూడా అది చెప్పలేదు. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను అని ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మనం మరి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. ఆయన పరలోకములో నుండి భూమి మీదకి వచ్చారు, భూమి మీదకి వచ్చి మన మధ్య ఉన్నారు. మన కొరకు కల్వరిగిరిలో మరి కల్వరి అంటే మన కొరకు ఆయన శ్రమపడి సిలువేయబడ్డాడు. తర్వాత ఆదరణకర్తను మనలో ఉండటానికి పంపించాడు. కాబట్టి ఆయన మనల్ని కూడా లోకంలోనికి పంపిస్తున్నారు. మనం లోకంలోనికి వెళ్ళి ఆయనను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. విశ్వాసుల కొరకు 7 అంశములపై యేసు ప్రార్థించెను. అందుకని నేను చెప్పాను కదా, ఇవాళ 3 పాటలు కూడా ప్రార్థనకు సంబంధించిన చక్కటి పాటలు మనం పాడాము. ఒకటి, దుష్టుని నుంచి కాపాడటానికి, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి కాపాడమంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు 11వ వచనంలో, నేనిక లోకములో ఉండను గాని వీరు లోకంలో ఇక్కడ ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏ విధంగా ఏకమై ఉన్నామో అలాగే వీరును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని, నీ నామమందు డైరెక్ట్గా మనం గాడ్ బ్లెస్ యూ అని చెప్పకూడదు. మనం
మే గాడ్ బ్లెస్ యూ, నీ నామమందు వారిని కాపాడమని ప్రభు తండ్రిని అడుగుచున్నాడు. కాబట్టి మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. ఎందుకంటే గాడ్ బ్లెస్ యూ అని మనం డైరెక్ట్గా చెప్పడం కాదు. 15వ వచనంలో, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుంచి కాపాడమని. చూసారా, మొట్టమొదటి ప్రార్థన విశ్వాసుల కొరకు ఆయన చేసింది ఏంటంటే దుష్టుని నుంచి వాళ్ళందరినీ, విశ్వాసులందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నారు. రెండవది, మరి దేవుడు మరియు క్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఒక్కరే. కాబట్టి అందరు విశ్వాసుల యొక్క ఐక్యత కొరకు ఆ ముగ్గురు ఎలాగ ఒక్కరో, వారి మధ్య ఎలా ఐక్యత ఉందో అలాగా వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరిను, కేవలం నేను ఈ శిష్యుల కొరకే కాదు ప్రార్థిస్తుంటా, వాక్యము వలన నా యందు విశ్వాసముంచువారు. యోహాను సువార్త 3:16 వచనంలో చెప్పబడినట్టు, ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో వారందరూ ఏకమై ఉండాలనేసి వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఈ రోజుల్లో మరి చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఏక మనసు ఉండదు అక్కడ. చాలా చోట్ల సంఘాల్లో కాపర్లు కలిసి ప్రార్థన చేస్తుంటారు కానీ వారిలో ఏక మనసు ఉండదు. సారీ టు సే. అయితే మనము ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని, తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నారో మనము కూడా విశ్వాసులుగా ఏకమై ఉండాలనేసి ఆయన మరి మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని, నాకు ఇచ్చిన మహిమను నేను కూడా వారికి ఇచ్చాను అని మరి వాక్యంలో చెప్తున్నారు. అందరి విశ్వాసులలో క్రీస్తు ఆనందము నెరవేరినది. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నానని చెప్తూ ఆయన శిష్యులకి ఏం చెప్తున్నారంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా సంతోషము ఈ శిష్యుల యందు పరిపూర్ణమైనట్లు లోకమందు ఈ మాట చెప్తున్నాను అని చెప్పి, మరి నాలుగవది, దేవుని పూర్తి పనికి విశ్వాసులను పవిత్రపరచడము లేదా వేరు చేయడము. ఎందుకనగా ఈ ఆయన ఈ పని కోసము వేరు చేయబడను. మరి ప్రభు పరలోకము నుంచి తన యొక్క ఏకైక కుమారుడుగా ఈ లోకంలోనికి మానవ రూపంలో వచ్చి ఆయన మానవుల్లో వేరుగా ఉండంటే ఆయనలో ఏ దోషము లేదు. పస్కా బలి పశువుగా దోషము లేని వారు ఒక్కరే ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆ విధంగా ఆయన వేరు చేయబడినట్టు మనము కూడా ఆయన పని కొరకు, ఆయన సేవ కొరకై వేరు చేయబడితిమి. ఎలా అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ లోకము మనలోకి రాకుండా మనము ప్రత్యేకించబడ్డం, వేరు చేయబడ్డం లోకం నుంచి. అందుచేత సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. విశ్వాసులందరూ కూడా సత్యంలో ప్రతిష్ఠ చెయ్యి. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. తోడేళ్ళు అంటే ఈ లోకము, మరి గొర్రెలు అంటే విశ్వాసులు. కాబట్టి ఎవడో ఎవరో హరిదాసు ఎవరో అతను అస్తమానికి గొర్రెలు 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 అంటూ ఉంటాడు. మంచిదే, మనము గొర్రెలమే, కానీ గొర్రెలు మేకలు వేరైనప్పుడు అతడు మరి మేకల వైపుకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి అర్థం చేసుకోవాలి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వారితో
నీవు దేవదూషణ చేయుచున్నావు అని చెప్పుదురా అనే వాక్యాన్ని ఆయన మనకు విశదీకరించారు. ఐదవది, విశ్వాసుల పట్ల దేవుని ప్రేమకు ప్రపంచవ్యాప్తముగా గుర్తింపు. దేవుని ప్రేమ విశ్వాసుల పట్ల నిన్న పాడారు కదా, నిన్న మొన్న ఆ, ప్రేమ గురించి రాజమణి గారు పాడారు ఆ పాట. ఆ విధంగా మరి ఆ, ఎందుకో నన్నింతగా ప్రేమించితివి. మరి ఇంకో పాట 186 పాట ఏదో ఆ, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. విశ్వాసుల పట్ల దేవుని ప్రేమ అది వరల్డ్ వైడ్ రికగ్నైషన్ అన్నమాట. కాబట్టి తండ్రి, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు ఏర్పరిచిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. చూసారా, ఇది యూనివర్సల్ రికగ్నిషన్. ప్రపంచవ్యాప్తంగా దేవుడు మనల్ని ప్రేమించింది. యేసుని ప్రేమను నే మారకను అని జిక్కి పాడిన పాట మనం విన్నాం. అది దేవుని ప్రేమ. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభు నిలదలచెదవా, అది దేవుని ప్రేమ. అందుకని క్రిస్మస్ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించాడనే దానికి మనం రెసిప్రొకేట్ చేస్తూ గిఫ్ట్స్ ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం 3 అంశాలకి: ఒకటి, విశ్వాసుల పట్ల దేవుని ప్రేమ ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడటం. రెండవది, క్రీస్తుతో కూడా కలుసుకొనుటకు. మూడవది, ఆయన మహిమను చూచుటకు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను వారికి అనుగ్రహించాం. కాబట్టి మనము క్రీస్తుతో తిరిగి కలుసుకుంటామా? నన్ను మీరు చూతురు అన్నాడు కదా, అక్కడ మనం చూస్తాం తండ్రి ఆయన ఎక్కడ ఉంటాడో మనము కూడా అక్కడే ఉండటానికి ఆయన వెళ్ళి మన కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నారు. అక్కడ ఆయన్ని తండ్రిని మనం చూస్తాం. ఎందుకంటే కుమారుని చూస్తే తండ్రిని చూసినట్టే. కాబట్టి వారి మహిమను మనం అక్కడ చూస్తాము. ఇవన్నీ చేయటానికి, ఇవన్నీ ఈ విధంగా జరగాలనేసి ప్రభు ఈ 7 అంశాలతో మరి మనము ఏక మనస్సు కలిగి ఉండాలని, నాట్ ఓన్లీ 12 మంది శిష్యులు, మొత్తం అందరం ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏక మనస్సు కలిగి ఉండాలనేసి మరి మనందరి కొరకు, శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. లోకమంతటి కొరకు కాదు, శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. వారు ఏక మనస్సు కలిగి ఉండాలని. అలాగే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఈ ప్రార్థన మరి అప్లికబుల్. కాబట్టి వీరు నేనెక్కడ ఉంటానో వారు కూడా అక్కడ ఉండునట్లు అనేసి. కాబట్టి మనం ఏదో ఒక రోజున ప్రభువుని కలుసుకుంటామనే నిరీక్షణని ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. తండ్రిని వేడుకుంటున్నాడు. కాబట్టి మనం ఆయనను మరి ఏదో ఒక రోజున చూస్తాము. అందుకనే నేను మొట్టమొదటిలో పాట పెట్టాను. ఐ థింక్ మండేస్ పెట్టాను. ప్రియ యేసు రాజును చూడ మహిమలో నేను ఆయనను కలుసుకోగా. మరి ఆయన్ని కలుసుకోవాలంటే మనం మామూలుగా ఇలా కాదు, మహిమ దేహంలోనికి మారాలి. ఆ మహిమ దేహంలోనికి మారి ఆయనను కలుసుకుంటాము, మహిమలో ఆయన్ని చూస్తాము. అది మన క్రైస్తవ యొక్క నిరీక్షణ. అందుచేత మనం ఈ క్రీస్తుతో మన శ్రమానుభవాలను పొంది మరి సిలువ వైపు మన దృష్టిని కేంద్రీకరించి ఈ ప్రయాణంలో మనకు ముందుకు పోవచ్చు. మరి మనము ఒక దినాన్న ఆయనను చూచుటకు, ఆయన మహిమను పొందుటకు మరి మనమందరము ఎత్తబడే గుంపులో మనం ఉండాలనేసి మనల్ని ఆ విధంగా ప్రభు మనలందరినీ మరి దీవించవలనని ఈ కొద్ది మాటలు నేను ముగించుచున్నాను. ఆమేన్.